నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అంటేనే ఎక్కువగా మనం బంగారం కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బంగారం కొనాలంటారా? ఆ రోజు మనం చేసే ప్రత్యేకమైన కార్యక్రమాలంటే ఏంటండి? తప్పనిసరిగా నాన్న, అక్షయ తృతీయ ముఖ్యంగా చాలా మందికి ఒక అనుమానం ఉంది ఈ అక్షయ తృతీయ మీద. 19వ తారీఖా 20వ తారీఖా అనేటువంటిది కూడా చాలామంది అనుమానంతో ఉన్నటువంటి ఇది. 19వ తారీఖు ఉదయం 10 గంటల 20 నిమిషాలకి తదియ వచ్చింది తృతీయ. 20వ తారీఖు ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉన్నది. కాబట్టి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు మొత్తం అదే పండుగ చేసుకుంటాం మనం. కాబట్టి 20వ తారీఖే ముఖ్యంగా అక్షయ తృతీయ నాన్న. అక్షయ తృతీయ రోజున ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందని తీసి పక్కన పెడితే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వెళ్దాం మనం. బంగారం కొనాలి, ప్రతి ఒక్కళ్ళు చిన్న వీసమెత్తైనా బంగారం కొనాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. ఒక గ్రామైనా కొనుక్కోవాలి, గ్రామైనా కొనుక్కోవాలని. నిజంగా చెప్పాలంటే బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లో పురాణాలు లేదు. ఆ రోజు. మరి ఏంటి అక్షయ తృతీయ ఎందుకు? బంగారం కొనుక్కొచ్చుకుంటే అది అక్షయం అవ్వదు. హ్మ్. బంగారం కొనుక్కునేంత పుణ్యాన్ని సంపాదించుకోవడమే అక్షయం. హ్మ్. అంటే పుణ్యం అక్షయం అవ్వాలి. పుణ్యాన్ని సంపాదించుకుంటే అది పెరుగుతుంది అనుకోండి. పుణ్యం పెరిగితే ఏమవుతుంది, మనకి సుఖ సంతోషాలు వస్తాయి. పెరిగిపోతాయి. అవునా? మనం ఈ పుణ్యాన్ని వదిలేసి అసలు కలిపురుషుడు దేంట్లో ఉంటాడు అనేటువంటి విషయానికి వస్తే బంగారంలో ఉంటాడు. హ్మ్. అందుకనే సకల పాప దోష నివారణార్థం సువర్ణదానం అని చెప్పి దానం ఇస్తాం. హ్మ్. బంగారాన్ని కొనం, బంగారాన్ని ఆ రోజున దానం చేస్తాం. ఈ బంగారం దానం చేయడం అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక విషయానికి వస్తానన్నా, మన పూర్వంలో రాజులు వీళ్ళంతా బంగారం ఇస్తూ ఉంటారు. దీంతోపాటు బ్రాహ్మణ ఇంట్లో ఉపనయనం జరుగుతుంటుంది. మన యజ్ఞోపవీతం వేస్తుంటారు కదా, ఒడుగు అంటారు, ఉపనయనం అంటాం. ఈ ఉపనయనం జరిగేటప్పుడు పుట్టినప్పటి నుంచి ఉపనయనం వరకు అంటే 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు. కడుపులో ఉన్న 9 నెలలతో కలుపుకొని 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తాం. ఈ 8వ సంవత్సరంలో ఉపనయనం చేసేటప్పుడు కొన్ని దానాలు ఇస్తాం. హ్మ్. స్వర్ణం, బంగారం, ధాన్యం అంటే వడ్లు, ఆజ్యం అంటే నెయ్యి, దాంతోపాటు 12 మంది బ్రాహ్మణులకి భోజనం. ఇవి సకల దోష నివారణ కలిగజేసేటువంటి దానాలని చెప్తాం. ఈ దానాలు ఎందుకు ఇస్తాము అంటే, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు చెయ్యకూడని పనులు ఏమన్నా చేసి ఉంటే హ్మ్. తెలియక ఆ దోషాలు మొత్తం పోవడం కోసమే బంగారం దానం చేస్తాం. మరలా 8 సంవత్సరాలు ఉపనయనం అయిపోతుంది. వేద పాఠశాలలో చేర్పిస్తాం. వేదం నేర్చుకుంటూ ఉంటాడు. పెళ్ళికి ముందు స్నాతకం అని చెప్పి ఒక పూజ చేస్తాను నాన్న. స్నాతకం అంటే ఏంటి? ఓ మాట చెప్పాలంటే వేద విద్య పూర్తయింది. ఇప్పుడు మనకి కాలేజీల్లో స్నాతకోత్సవం అని చెప్పి చేస్తుంటారు చూసారా, అదే మాకు కూడా స్నాతకోత్సవం. హ్మ్. స్నాతక వ్రతం అంటాం మేము. ఈ స్నాతక వ్రతం అంటే ఏంటి? వేద విద్య పూర్తయింది హ్మ్. అని ఒక సర్టిఫికెట్ ఇచ్చేసేయటం. ఇచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఏంటి, నేను ఇంకా నా వేద విద్య పూర్తి అయిపోయింది, నేను కాశీకి వెళ్ళిపోతుంటాను, కాశీకి వెళ్తున్నాను, అక్కడ హాయిగా సన్యాసం తీసుకోనో, లేదంటే కాశీలో పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడ ఇంకా మంచి అమ్మాయిలు దొరుకుతారు, అక్కడ దొరికిన అమ్మాయిని వివాహం చేసుకొని అక్కడే చక్కగా గృహస్థాశ్రమం ఉంటాను అని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ఉపనయనం దగ్గర నుంచి స్నాతకం చేసేటప్పుడు కూడా కొన్ని రకాల పాపాలు తెలియకుండా చేసినటువంటి పాపాలు ఉంటాయి. హ్మ్. వీటిలో ఏంటి? అద్దం చూసుకోవటం, దువ్వుకోవటం, దంతధావనం, ఈ బ్రష్లు పేస్టులు ఇవి పెట్టి చేస్తున్నాం చూసారా, ఇవి కావచ్చు. అలాగే మంచం మీద పడుకోవటం, ఇట్లాంటి కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మచారికి. ఈ నియమాలు ఎక్కడైనా బ్రహ్మచర్య వ్రతలోప ప్రాయశ్చిత్తార్థం, హ్మ్. బ్రహ్మలోప వ్రతలోప ప్రాయశ్చిత్తార్థం బ్రహ్మచర్యంలో. ఈ బ్రహ్మచర్యంలో ఏదైనా దోషాలుంటే పోవడం కోసం ఏం చేస్తాం? మరలా స్నాతకంలో మరలా బంగారమే దానం ఇస్తాం. మళ్ళీ బంగారం ఇవ్వాలి. బంగారమే దానం ఇస్తాం. అంటే ఇక్కడ సువర్ణదానం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ఏదైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపం నివృత్తి కలుగుతాయి. పాప నివృత్తి కలిగితే ఏం కలుగుతుంది? మనకి పుణ్యం వస్తుంది. హ్మ్. అవునా? పుణ్యాన్ని అక్షయం చేసుకోమని చెప్పేది అక్షయ తృతీయ కాబట్టి, బంగారాన్ని అక్షయం చేసుకోమని కాదు. అసలు అర్థమైంది. అసలు అది అక్షయం అంటే ఏంటి? నాశనం లేనటువంటిది. అహ అంటే లేదు. హ్మ్. సంస్కృతంలో 3 అక్షరాలు ఉంటాయి నాన్న. అహ, కహ, నహ. హ్మ్. ఈ మూడిట్లో లేదు, కాదు, రాదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. క్షయము అంటే నాశనం. నాశనము లేనటువంటిది అక్షయం. ఈ అక్షయ పాత్ర గురించి చాలామందికి భారతంలో బాగా ప్రస్తావిస్తుంటారు నాన్న. అక్షయ పాత్ర పాండవులకి ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.
దాంట్లో ఏంటి అంటే ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టడానికి తీస్తుంటే వస్తూనే ఉంటుంది, తీస్తుంటే వస్తూనే ఉంటుంది, తీస్తుంటే వస్తూనే ఉంటుంది. అంటే ఏంటి, ఎంత తీసినా మరలా వచ్చేటువంటి దాన్ని ఎక్కడ క్షయం, నాశనం అనేటువంటి దాన్ని అక్షయం అంటాం. ఈ తృతీయ కూడా, అక్షయ తృతీయ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పుణ్యం ఉంటే, ఎక్కడ సద్భావన ఉంటే అక్కడ ఉంటుంది. ఉమ్, అంతే కదా. కాబట్టి అక్షయాన్ని, పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అక్షయ తృతీయ చెబుతుంటే మనమేమో గ్రాములు బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఉమ్, దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదు. నన్ను ఒక మాట చెప్పండి. తెచ్చుకొని పెట్టుకోవడంలో తప్పు లేదు. రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు పెరగవచ్చు. ఉమ్, కాబట్టి ముందుగా నిల్వ పెట్టుకోవడం అనేది తప్పు కాదు. కానీ అక్షయ తృతీయ అనేటువంటి ఒక పేరు పెట్టి బంగారం కొనుక్కోవాలి అనుకునేటువంటి మాట మాత్రం తప్పు. నిజంగా చూడాలి అంటే పాపం మగవాళ్ళందరూ కూడా అక్షయ తృతీయ రోజున, ధనత్రయోదశి రోజున పొద్దున్న పోయి షాపు దగ్గర క్యూలో నిలిచి ఉంటారు. ఆ క్యూలో వీడు ఎప్పుడు నెంబర్ వస్తే అప్పుడు ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డిజైన్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటుంటారు. ఉమ్, అవునా? సో ఇట్లాంటివి కాకుండా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోకూడదని ఎక్కడా లేదు, కొనుక్కోవాలని అంతకంటే లేదు. మరి ఏం చేస్తే పుణ్యం వస్తుంది అక్షయ తృతీయకి అంటే, పుణ్యం రావాలి, పుణ్యాన్ని అక్షయం పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చక్కగా ఒక ఇత్తడి చెంబు తీసుకోండి. ఉమ్, ఇత్తడి చెంబు చిన్నదైనా పర్లేదు, ఇత్తడి చెంబు. చెంబు తీసుకొని దానికి చుట్టూ కాస్త గంధం పూసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఉమ్, లేదు, దానికి ఒక చిన్న కంకణం కట్టండి. మామిడాకు తోరణం కట్టేసి కంకణం కడతాం కదా, కంకణం కట్టేసేయండి. దాంట్లో కొద్దిగా బెల్లం దంచి దాంట్లో వేసి, ఉమ్, ఒక 4 మిరియాలు వేసి, 4 ఇలాచీలు వేసి చక్కగా పానకం తయారు చేసి పెట్టండి. ఉమ్, దాని మీద మూతగా ఏం చేస్తారంటే, తెల్లటి వస్త్రం ఉంటుంది కదా చిన్నది, దానికి పసుపు పూసేసి ఆరబెట్టేసి దాన్ని వస్త్రంగా కట్టేసేయండి పైన మూతలాగా. కట్టేసిన తర్వాత ఒక పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏముంటాయి ఇప్పుడు ప్రెసెంట్, మామిడి పండ్లు. 2 మామిడి పండ్లు తీసుకోండి, ఒక విస్తరాకు తీసుకోండి. అలాగే అవకాశం ఉంటే ఒక పై పంచ, ఉమ్, అలాగే యజ్ఞోపవీతం, జంధ్యం అంటాం కదా, ఈ జంధ్యం ఒకటి తీసుకోవడం, విభూతి ఒకటి. ఉమ్, ఇవి పక్కన పెట్టేసుకొని మీరు గుడికి వెళ్తారా, లేదా గుళ్ళో అయ్యగారిని మీ ఇంటికి పిలుచుకుంటారా, మీ ఇంటి పురోహితుడైనా సరే పిలుచుకొని చక్కగా కాళ్ళు కడిగి ఆయనకి చేతికి గంధం పూసి విసనకరతో చక్కగా విసిరి ఆయన చేతికిచ్చి, ఉమ్, అలాగే యజ్ఞోపవీతం విభూతి ఆయన చేతికిచ్చి, వస్త్రాలు ఆయన మెళ్ళో వేయండి, ఆయన కట్టుకొని రమ్మని చెప్పండి. ఉమ్, ఇంట్లో అయితే, గుళ్ళో అంటే చాలామంది ఇస్తుంటారు, అన్నీ కట్టుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి మెళ్ళో వేయండి. మెళ్ళో వేసి ఆయన కట్టుకొని వచ్చిన తర్వాత మరలా ఆయనకి పాదాలకి అక్షతలతో పూజ చేసి ఆ శిరస్సును కూడా, మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అంటే మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కాబట్టి ఉమ్, ఆయన శిరస్సును కూడా 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకొని, అప్పుడు ఈ కుంభం ఏదైతే ఉదకుంభం అంటారు నాన్న, దీన్ని ఇత్తడి చెంబు ఉంటుంది కదా, ఈ ఇత్తడి చెంబుని ఆయనకి దానంగా ఇవ్వండి. అంటే మనం పానకం. పానకం ఉమ్, పానకం తాగమని చెప్పండి, కొద్దిగా ఆ మూత తీసి తాగమని చెప్పండి గురువుగారిని. తాగితే అప్పుడు మీకు వచ్చేటువంటి పుణ్యం వస్తుంది, అది అక్షయం అవుతుంది. అంతేకాని ఎంతసేపటికి బంగారం తీసుకురావాలి, దీంతో పాటు ఇంకా దానం చేయాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఇత్తడి చెంబు కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంది నాన్న, అది కూడా కొనలేమనుకునే వాళ్ళు మట్టి చిన్న ముంతలు ఉంటాయి, ఉమ్, అది తెచ్చిపెట్టుకోండి. అదైనా పానకం తయారు చేసి ఇవ్వచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఇంకా ఏ రకమైనటువంటి దానాలు చేయాలి ఈ పండగ రోజున అంటే, బంగారం దానం చేయమని చెప్తాం. బంగారం, ఇప్పుడు బంగారం అంటే 15,000 గ్రాము, అవును. అవునా? మొన్నటిదాకా కొంచెం తగ్గింది, అక్షయ తృతీయ అనగానే మరలా పెరిగింది, 15,000కి వెళ్ళిపోయింది. గ్రామం బంగారం తీసుకొచ్చి బ్రాహ్మడికి దానం ఇవ్వాలంటే కష్టమే, ఉచితంగా, అవునా? కాబట్టి మీ ఇంటి ఆడపడుచులకు ఇవ్వండి. ఉమ్, నిజంగా వాళ్ళు బీద వాళ్ళు అయ్యండి, వాళ్ళకి ధనం ఆర్థికంగా పెద్దగా బాగుండకపోతే వాళ్ళకి బంగారం కొనుక్కొచ్చి 1 గ్రాము 2 గ్రాములు మీ ఇష్టం వచ్చింది ఎంతో కొంత తీసుకొచ్చి ఇంటి ఆడపడుచుకి చక్కగా బొట్టు పెట్టి పిలిచి ఇవ్వండి. లేదు, ఇంటి ఆడపడుచు కూడా బాగా ఉన్నత స్థితిలోనే ఉంది, ఆస్తి బాగానే ఉంది, ఇంట్లో పని మనిషికి ఇవ్వండి. అది ఇంకా. గొప్ప నాన్న, చాలా గొప్పగా. ఇక్కడ ఈ అక్షయ తృతీయ నుంచి వచ్చే అక్షయ తృతీయ వరకు మా అమ్మగారు బంగారం పెట్టింది, బంగారు కొండ అని చెప్పి ఎన్నిసార్లు తలుచుకుంటుందో, అయిన వాళ్ళైనా. అన్నిసార్లు తలుచుకోరు, అవునా? ఉన్న వాళ్ళకి ఇచ్చేదానికన్నా కూడా అవసరమైన వాళ్ళకి, లేని వాళ్ళకి ఇస్తే అది దానం అవుతుంది. దానివల్ల వాళ్ళు సంతృప్తి పడతారు. ఆ సంతృప్తే మీకు పుణ్యం, ఆ పుణ్యమే అక్షయం అవుతుంది అక్షయ తృతీయ రోజున. ఇలాంటి విధానంతో చేస్తే బాగుంటుంది, కానీ బంగారం తెచ్చిపెట్టుకోవడంలో ఏ రకమైనటువంటి ప్రయోజనం అయితే లేదు, దాంట్లో అనుమానమే లేదు. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.